पल्लवी, आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। మానాన్ని కాపాడే నేతల ప్రాణాలను వస్త్ర పరిశ్రమ ఆధారపడే ఉపాధి పోరాడదాం. వస్త్ర పరిశ్రమ సమస్యలు పరిష్కరించేంత వరకు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఏమన్నా ఇప్పుడు ఇటువా వెల్కమ్ బెటర్ బస్ స్టాండ్ ఎక్కాం. బంద్ పెట్టావా అందరికి ఉండదు. మాత్రం పని చెప్తారా కార్మిక ఉపాధి లేక 8 నెలలు అవుతుంది. 8 నెలల సంది 11-12 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 4 రోజులు రిలే చేస్తున్నాము. ఆసాంలోకి ఎక్కడ దిక్కు లేకుండా మొత్తం సాయంత్రం అమ్ముకొని తుక్కు కింద అమ్ముకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న 11 మంది చనిపోవడం జరిగింది.
తప్పనిసరి పని లేక స్కూళ్ళకు పోరాటం ఉందామంటే వాళ్ళ దగ్గర పైసలు లేక మరీ అధ్వాన పరిస్థితుల్లో కూడా వ్యవస్థ కూరుకుపోయింది. ఇక్కడ మళ్ళా దానికి తగ్గట్టు ఇక్కడ కరెంటు వ్యవస్థ బాగా దారుణంగా తయారైంది. పూర్తి గురించి సర్టిఫికేట్ వేయడం జరిగింది. ఈ వ్యవస్థ పూర్తి సంక్షోభంలో కూడకపోయింది. కాబట్టి దీనికి విలీన వ్యవస్థలు ఇక్కడ మొదలుపెట్టి గవర్నమెంట్ కు తెలపాలన్న ఉద్దేశంతో ఇక్కడ విలీన వ్యవస్థ మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడున్న విలేకరుల గారికి నేను చెప్పి మనవి అంటే మా సమస్యల తీవ్రం అనేది వారు శిక్షలు బంధించినాము. 27 తారీఖున అసెంబ్లీ కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి సమస్యలు ఇంతవరకైనా తొందరగా సమస్య పరిష్కారం చేసే ప్రయత్నాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఆసామి వ్యవస్థ మరీ దారుణంగా తయారైపోయింది. ఆసాంలకు ఉపాధి లేక సాంతలు అమ్ముకొని ఇవాళ వేరే వేరే వృత్తులలో ఒక్కొక్క మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటారు. ఇవాళ ఒకరు కిరాణా కొట్టులకు జీతం ఉంటారు, మెడికల్ జాబ్ లో జీతం ఉంటారు. ఇవాళ బాగా ఆసామి వ్యవస్థ అంటే మరీ కుంటుపడిపోయింది. వాళ్ళ వ్యవస్థలో కూడా ఎక్కువ శాతం నష్టపోయింది. ఇవ్వాలంటే ఆసామి వ్యవస్థని. ఈ ఆసామి వ్యవస్థ మీద ఎవరు కానీ ఎక్కువ పట్టింపుతలేరు, మాట్లాడతలేరు. ఆసామికి ఉపాధి లేకనే వాళ్ళ శాంతి అమ్ముకునే పరిస్థితి. ఇవాళ మధ్యంతరం ఆసామి లేకపోతే కార్మికులు లేకపోతే యజమాని లేరు. ఆసామి వ్యవస్థ గురించి జర గట్టిగా మాట్లాడే నాయకుడు మాకు కావాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది. కాబట్టి ఆసాంలో 8 నెలల సంది ఉపాధి లేకనే శాంతి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి మీరందరూ ఆసాంలో నిరూపడకూరి మీ కొరకు మేము ఉన్నాం, కొట్లాడతాం. మీ కొరకు మేము అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఆసాంలో అందరూ పెద్ద ఎత్తున హాజరు కావాలి. హాజరే ఈ రిలే నిరాదీక్షలు విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.